హాయ్ అండి. ఈరోజు అయితే కనుక సాయంకాలం ఇఫ్తార్ కోసం అయితే కనుక నేను ఇక్కడ ప్లేన్ అంటే పలావ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ, చికెన్ అంటే కనుక మనం నాటుకోడి టైప్ ఉంటుంది చికెన్ కర్రీ, అది చేస్తున్నాను. అయితే ఇంకా మొదలు పెట్టేద్దాము. ఇప్పుడైతే ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్కి ఒక గిన్నె తీసేసుకొని అందులో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేడెక్కాలనేసి ఇక్కడ మిర్చి అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. మిర్చి అయితే ఇంకా ఒకట్లో రెండు పొడవుగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. సరిపోయినట్టుగా మిర్చి అయితే ఇంకా కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఒక టమోటా తీసుకున్నాను, అది కూడా బాగా కటింగ్ అయితే చేసి పాడేస్తున్నాను. అయితే ఇంకా ఇక్కడ టమోటా ఎలాంటిది తీసుకున్నానంటే కనుక మరి పండిపోయినది అయితే కనుక బాగుండదు అనేసి నేను కొద్దిగా లైట్గా పండిన టమోటా అయితే తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ సన్నంగా నేను తురిమి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఆనియన్ ఒకసారి బాగా కలిపేద్దాం. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేద్దాము. పలావ్కి మన ఆనియన్ ఎంత ఫ్రై అవుతే అంత బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట. అందుకనేసి నేను ఇక్కడ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన ఆనియన్ అయితే గినక ఒక పక్కనైతే గినక పెట్టేసి ఆ తర్వాత కటింగ్ చేసి పెట్టుకున్న మిర్చి, టమోటాస్ ఇవి రెండు నేను వేసేసానండి. ఆనియన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు మంచిగా కమ్మగా వాసన వచ్చేంత వరకు మనము ఈ మసాలాను బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం 4-5 రకాల గరం మసాలాలు కూడా ఇందులోనే యాడ్ చేద్దాము. 4-5 రకాల గరం మసాలాలు యాడ్ చేసిన తర్వాత మనము బాగా ఈ ఫ్లేవర్ అంతా బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ నేను చివరిలో ఏం వేసాను అనుకుంటున్నారు, పుదీనా లీవ్స్ కూడా వేసానండి. కొద్దిగా ఓడిపోయినట్టుగా ఉన్నాయి కదా, అయినా పర్వాలేదు, మనకు మంచి ఫ్లేవర్ అనేది అందుతుంది, అందుకనేసి వేసాను కడిగేసి. ఇక్కడైతే గసగసాలు కూడా నేను కొద్దిగా స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు గసగసాలు, ఒక పక్కన మాత్రం ఆనియన్ కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా మనం పలావులోకి సరిపోయినట్టుగా ఎసురు అయితే ఇంకా వేసేస్తున్నానండి. సరిపోయినట్టుగా ఎసురు అయితే వేసేద్దాము. 1/2 కిలో రైస్ అయితే ఇంకా చేస్తున్నాను. బియ్యం నానిన తర్వాత నానాలనేసి బియ్యం కూడా నేను నానబెట్టేసానండి. అందులో ఎసురులోనే కొద్దిగా ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు కూడా యాడ్ చేశాను. ఇక్కడైతే ఇంకా మనం కొద్దిగా గసగసాలును ఆనియన్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చికెన్ లేక్ అయితే ఇంకా చిన్నగా కటింగ్ చేస్తున్నానండి. మిర్చి, ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి అయితే మనం మిక్సీ జార్లో కొద్దిగా పల్చగా కటింగ్ చేసుకుంటే కనుక ఫాస్ట్గా నలుగుతుంది అనేసి ఇక్కడైతే ఇంకా నేను ఆనియన్, గసగసాలు వేపేసానండి. తర్వాత ఇక్కడ మళ్ళీ గరం మసాలాలు కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఇవన్నీ ఇందులో వేసి ఎండు కొబ్బరి కూడా వేసి బాగా గ్రైండ్ చేసేద్దాము. ఇవన్నీ వేసిన తర్వాత ఒక పక్కన పెట్టాను. ఇప్పుడు మనకు ఎసురు వచ్చేసిందండి. ఎసురు వచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టిన బియ్యము, ఈ బియ్యాన్ని ఎసురు వచ్చిన తర్వాత వేసేద్దాం. ఇలాగ వేసిన బియ్యాన్ని ఒకసారి చక్కగా అడుగు నుండి కలిపేద్దాం. ఇలాగ 1-2 సార్లు కలిపేసి చక్కగా మళ్ళీ ప్లేట్ మూసేసి వదిలేద్దాం. ఇప్పుడు ఇలాగ మూసి పెట్టిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చూశానండి మధ్యన. ఇలాగ అంటే ఈ రేంజ్గా ఉన్నప్పుడు మనం కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే ఇంకా యాడ్ చేద్దాము. లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కమ్మగా అనేది మనకి ఇంకో బాగుంటుంది. మనం స్టార్టింగ్ చేస్తే ఇంకా రైస్ అనేది ఫాస్ట్గా కుక్ అవ్వదు అనమాట. అందుకనేసి మధ్యగా అంటే కనుక రైస్ సగం ఉడికినప్పుడు మనము లెమన్ జ్యూస్ అనేది పిండాలి బాగా. అందుకనేసి నేను కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది వేసాను. ఒక లెమన్ జ్యూస్ అయితే పూర్తిగా వేసేసాను. అయితే కనుక మళ్ళీ ఇప్పుడు చక్కగా ఇప్పుడు కలిపేసి ఈ ఎసురు మనము దమ్ చేసే లోపు కరెక్ట్గా సరిపోయినట్టుగా ఎసురే ఉండాలి. మనకు ఎక్కువ ఉండవద్దు, తక్కువ ఉండొద్దు. ఇప్పుడు చిన్న మంట అయితే పెట్టేశానండి. చిన్న మంట పెట్టేసి చిన్న స్టవ్ పైన స్క్లిప్ చేసేస్తున్నాను. ఆ గిన్నెను పక్కన పెట్టేశాను. నేను ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకున్నాను, అంటే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట. అది సొంటం కోడి అంటారు, సొంటం కోడి చికెన్ అంటారండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. ఎలాగుంటుంది అంటే చిన్న చిన్న బోన్స్తో పాటు ఉంటుంది ఈ ముక్క, చాలా బాగుంటుంది. ముందుగా నేను ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో చికెన్ వేసేసి కొద్దిగా నూనె, ఉప్పు, పసుపు ఇవి 3 వేసేసి విజిల్ పెట్టేసి బాగా 2-3 విజిల్ వచ్చిన తర్వాత దింపేసానండి. ఆ తర్వాత కొద్దిగా మిర్చి, టమోటా శుభ్రంగా కడిగేసి ఇది కూడా ఇందులోనే మనము యాడ్ చేసేద్దాము. అంటే మనకు ఆల్రెడీ చికెన్ అనేది ఉడికిపోయి ఉంది అక్కడ.
ఈ కుక్కర్లో ఈ చికెన్ మాత్రం కంపల్సరీ కుక్కర్ పెట్టాల్సిందేనండి, లేదంటే ఇంక చాలా గట్టిగా ఉంటుంది. ఎలాగా ఉడికితే అలా గట్టి తనం అనేది వచ్చేస్తుంది అనమాట చికెన్లో. అందుకనేసి కుక్కర్లో పెడితే కనుక మనం తిన్నీక మనకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు టమోటాస్ మిర్చి వేసాను కదండి, కొద్దిగా సేపు అయితే ఇంకా మూత మూసి, అంటే ఇంకా మరీ ఫిట్గా పెట్టడం లేదు మూత, జస్ట్ అలా పెట్టాను ఆవిరి అందుతే చాలు అనేసి. ఇప్పుడు ఒకసారి అడుగు నుండి కలిపేసి మూత మళ్ళీ పెడదామనేసి మళ్ళీ మూత తీసాను. ఒక పక్కన మళ్ళీ కొద్దిగా రైస్ కొద్దిగా వాటర్ ఉంది అన్నప్పటికీ మళ్ళీ కొద్దిగా ఘీ అనేది నేను యాడ్ చేస్తున్నాను. అప్పుడైతే ఇంకా మళ్ళీ ఒకసారి ఘీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపామనుకోండి, ఇంకా రైస్ మొత్తానికి పట్టేస్తుంది ఘీ స్మెల్. ఇక్కడైతే ఇంకా మన టమోటా బాగా కుక్ అయిపోయిందండి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా మొత్తానికి, అదంతా యాడ్ చేసేద్దాము. గరం మసాలాలతో పాటు ఉల్లిపాయతో పాటు అన్ని గరం మసాలాలు అన్నీ యాడ్ చేసాను అందులోనే. ఆ తర్వాత కసూరి మేతి ఉంటుంది కదా, ఆ కసూరి మేతి కూడా మనం యాడ్ చేసాము. తర్వాత ఎండి మిర్చి పౌడర్ అంటే కారం పొడి కూడా మనం యాడ్ చేసేద్దాం అందులోనే. ఇప్పుడు ఫ్రెష్ అయిన కొత్తిమీర అయితే ఇంకా సన్నంగా తురిమేసి ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒక్కసారి చివర్లో 1-2 సార్లు అటు ఇటు కలిపేద్దామండి. కలిపిన తర్వాత మనం చక్కగా ఇంకా బాగా మరి హై లేకుండా మరి సన్నటి మంట లేకుండా మీడియం మీద వదిలేద్దాం. కొద్దిసేపు బాగా చిక్కగా ముక్కకి కారం ఉప్పు పట్టేంత వరకు వదిలేద్దాము. ఇప్పుడు చక్కగా చికెన్ రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా మనకు బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మా ఇఫ్తార్ రైస్ ఈరోజు, మా ఇఫ్తార్ భోజనము ఈరోజు మేము సాదా పలావ్ను ఇక్కడ వచ్చేసి సొంతం కోడి చికెన్ చేసుకున్నాం.